ఈరోజు మనం చికెన్ ఫ్రై చేసుకుందాము. వేడి వేడి చికెన్ ఫ్రై అన్నమాట. గుమగుమలాడే చికెన్ ఫ్రై. సో, ముందుగా చికెన్ మనం క్లీన్ చేసి పెట్టుకొని, ఆ తర్వాత పెనం పెట్టేసి దాంట్లో ఆయిల్ పోసేసుకోవాలి. సో, ఆయిల్ బాయిల్ అవుతుంటది. మనం క్లీన్ చేసిన చికెన్ ఉంటది కదా! దాన్నిప్పుడు ఆహ్, స్టవ్ మీద పెనంలో ఏసేసేయాలి. ఏసేసి కలిపేసి అట్లా పక్కకు పెట్టేసుకుందాము. ఓకే. ఇలా కలపాలన్నమాట. కలిపి పక్కకు పెట్టుకుందాం. ఓకే. హలో యూట్యూబ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓకేనా? మిస్ అవ్వకుండా చివరి వరకు ఈ వీడియో చూడండి. మనం దానికి కావాల్సినయన్నీ ముందుగా సిద్ధం చేసి పెట్టుకుంటాం కదా! ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ. ఈ చికెన్ అనేది బాగా ఉడకాలి. అది ఉడుకుతున్నంత లోపు మనకేమేమి కావాలో గరం మసాలా, ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. అలాగే మసాలాలన్నీ మిక్సీ పట్టుకోవాలనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మిక్సీ పెట్టుకోవాలి. ఓకే. ఇక్కడ మనకి ఈ చికెన్ ఫ్రై టేస్ట్ బాగా రావాలి అంటే మెయిన్ ఏంటి అంటే ఇది మంచిగా ఉడకనియాలి చికెన్‌ని. ఎట్లా అంటే ఇక్కడ చూడండి, ఆ చికెన్‌లో ఉన్న వాటర్ అంతా బయటికి రావాలన్నమాట. చూడండి, మీకే అర్థమైతది చూడండి. అలా వాటర్ అంతా వస్తది బయటికి. మీరు అబ్జర్వ్ చేయండి. వీడియో అంతా చూస్తూ ఉంటే మీకే అర్థమైతది. అందుకోసమే మీకు ఒకటే చెప్తున్నా, చివరి వరకి చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. కర్రీ మస్తు టేస్ట్ ఉంటదనమాట. చాలా బావుంటది చికెన్ ఫ్రై. ఇగో నేను చెప్పాను కదా! వాటర్ ఇలా వస్తాయన్నమాట. ఇట్లా రావాలి. చికెన్ ఎప్పుడైనా సరే ఇలా అవ్వాలి. తర్వాత ఇప్పుడు దాన్ని మనం ఆనియన్స్ ఎయాలి. ఆనియన్స్ ఏసి కలపండి. అంటే మనకి ఉడుకుతుంది అని అర్థమైతుంది కదా! అర్థమైంది కాబట్టి ఇప్పుడు మనం ఆనియన్స్ ఏసి మళ్ళీ ఉడకబెట్టాలన్నమాట. మంచిగా ఉడకాలి. చికెన్ అనేది ఎప్పుడైనా మంచిగా ఉడికితే ఫ్రై మస్తు టేస్ట్ వస్తదనమాట. ఇందులోనే ఉంటది చికెన్ ఫ్రై టేస్ట్ మొత్తము. సో, ఇంగ ఆనియన్స్‌తో గూడా ఆనియన్స్ ఏసినప్పుడు కూడా మళ్ళీ మనకి వాటర్ అనేది వస్తదనమాట. మళ్ళీ ఆ వాటర్ ఇంకిందాక మనము దాన్ని కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలోనే కలుపుతూ ఉండాలి. సో, ఈ కర్రీ చాలా స్పెషల్ అండి. ఎందుకు అంటే ఈ కర్రీలో నాకైతే మా హస్బెండ్ మస్తు హెల్ప్ చేశారు. నాకు వీడియో తీయడంలోనే అంటే చాలా ప్రాబ్లమ్ అయింది. కర్రీ చేసుకుంటా వీడియో తీయాలి అంటే చాలా ప్రాబ్లమ్ అయితుంది. అప్పుడు మధ్య మధ్యలో మా వారొచ్చి కర్రీ కలపడం అలా ఇలా చేశారు. సో, మనకైతే వాటర్ చాలా దగ్గరికయినాయి కదా! ఇప్పుడు పసుపు, కారం, ఉప్పు అన్నీ ఏసేసుకొని మళ్ళీ కలుపుకోవాలనమాట. చూడండి కలపండి. ఇంకా చూడండి ఎంత మంచిగా అనిపించింది కదా! మస్తు అనిపిస్తుంది కదా కర్రీ. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా! టేస్ట్ మస్తుంటది. సో, ఇలా చేయండి. హ్మ్. గుమగుమలాడే చికెన్ ఫ్రైతో మీరు మంచిగా ఫుడ్ తినొచ్చు. ఓకే. తర్వాత ఇప్పుడు మనము గరం మసాలా మిక్సీ పట్టుకున్నాం కదా! అది పైనకెళ్ళి చల్లి తర్వాత కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలనమాట. ధనియాల పౌడర్ కూడా ఏసేసి ఇంక మిక్స్ చేయండి. ఇప్పుడు మళ్ళీ పచ్చిమిరపకాయలు కట్ చేసినాం గదా! అవి పైనకెళ్ళేయండి. ఇది మనకి రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై అనమాట. రెస్టారెంట్ స్టైల్‌లో ఉంటది చికెన్ ఫ్రై మస్తుంటదనమాట. అలాగే కొత్తిమీర కూడా ఏసేసి కలుపుకోండనమాట. కలిపి కొంచెం సేపు స్టవ్‌ని అంటే ఫ్లేమ్ తగ్గించండి. అంటే స్లో ఫ్లేమ్ అంటే లోలో పెట్టుకోండనమాట స్టవ్వు. ఓకేనా? టేస్ట్ అయితే చాలా ఉంటది. సో, నేను చెప్పాను గదా! మా హస్బెండ్ హెల్ప్ చేశారు అని జెప్పేసి. సో, హెల్ప్ చేశారనమాట. అన్నప్పుడు నేను వీడియో తీస్తున్నాను. అది సంగతి. లాస్ట్‌కైతే చూడండి ఎంత టేస్టీగా అయిందంటే చాలా అంటే చాలా టేస్టీగా అయింది. చికెన్ ఫ్రై మనము రెస్టారెంట్‌లో తిన్న టేస్ట్ ఒస్తది. చాలా అంటే చాలా బావుంటది. ఇలా ట్రై చేయండి. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ. బై బై.